11 నుంచి 14వ శ్లోకం వరకు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర సముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్ తాం స్థితిక్షస్వ భారత. దుఃఖింపగూడని వాటికై నీవు దుఃఖించుచుంటివి. జ్ఞానివోలెను పల్కుల చెప్పెదు జ్ఞానులు తెలియుమా మృతునికైన జీవునికైన ఏడ్వరు. పార్థానీవన దేహము కాదయా దానిలో దదాత్యమందుట సరికాదు. స్థూల దేహము పాంచభౌతికము మనోబుద్ధహంతలు సూక్ష్మము చిత్తవాసనలే కారణ శరీరం. ఈ మూడును మనిషికి చెందినవే, మనిషి మాత్రమవి కాదు వేరయా. జీవుడు అను ఇంకొకటున్నదయా. జీవుడు శారీరక దదాత్మయమున తానే మనసని బుద్ధని వపువని భ్రమించినట్టిని స్థితిలో నుండును. నిజముకు జీవుడే మనిషి ఆత్మయును. ఈ దేహాలను ధరించెనతడు అట్లు ధరించుట వాని అలవాటు. జీవుడు నిత్యుడు పరమాత్మాంశమే నివన దేహియే ఇదే ఆధ్యాత్మము. జీవుడు ఆత్మయు ప్రత్యేగాత్మయు దేహియు ఈ మాటలన్నీ ఆత్మనే తెలుపు. ఆత్మయు పరమాత్మాంశుడే, అందుకే మనిషియు పరమాత్మాంశుడే. చిత్రమేమి అన అతడకానక దేహమున తదాత్మ్యమయ్యుండి అది నాదిది కాదను వర్తనమున నడచు లోకంపు మేలును విడచి. లోకపు మేలన ఏమనుకొందువో లోకరూపుడగు భగవానుని స్మృతే. నా కులమనెదవు విశ్వరచనమున ఏమాత్రం అది స్వార్థమేగాక. యుద్ధము చేయు స్వభావులందరూ నివర్ణులు గాని కులస్థులు కాదయా. కులమీ జగతిలో మాత్రమే హక్కు, లోక సంగ్రహము కొరకై అది కాదు. కులము తండ్రిదై సంతానమునకు సంక్రమించు తమ గృహ నిర్వహణకై. పేర్లకు వలెనది కేవల బాహ్యము, దానివల్ల ఆధ్యాత్మిక జీవనం శూన్యమే తెలుయుమా మనుషోన్నతికి. వర్ణ విభాగము వేరది ఎరుగుమా, కుల విభాగముతో ఒకటే అనుకొనకు. వర్ణము ఆధ్యాత్మికము, కులంబో కేవల లౌక్యము హక్కుల గడబిడే. వర్ణముల్లాలుగే కులాలు శతములు, వాటికి వీటికి పొత్తే లేదయా. వర్ణ విభాగము మనిషి స్వభావము, ననుసరించి దేవుడు చేసిన యది.
ప్రాణము పోయిన స్థూలము నశించు, కులమిక నుండదు. ఆ తరువాత స్థూలము పోయియు సూక్ష్మ కారణ శరీరములుండును స్వభావముతో గూడి. దేహి తిరిగి తన స్వభావ పరమున మరి ఒక స్థూల శరీరమందుకును. ప్రాణము పోయినదేయని గాని ఇంకా ప్రాణములున్నవని గాని దుఃఖపడుటయది తెలివిలేమయా. నేను నీవు ఈ రాజులెల్లరును ఉండకపోయడు వారము కాదు. మనమెప్పుడు ఉండువారమే, నశించునవి ఈ స్థూల దేహములే. స్థూల నాశమున సూక్ష్మము చావదు, అజ్ఞాన కారణమున్నంత వరకు క్రొత్త శరీరాన్ని పొందుచు సంస్కృతి తిరుగుచుండునది తెలుగుము పార్థ. కర్మ ఫలంబును బందుట కొరకు వాసనలను భవమయ్యడి కొరకు సూక్ష్మ కారణ శరీర సహాయాన జీవుడే మరి ఒక దేహము ధరించు. దేవుడే జీవుడై దేహాల ధరించు. దేహమే తాననుట తదాత్మ్య దోషము. దేహమునకు శిశు కౌమారంబులు యవ్వన జరాదులెటు వచ్చి చేరునో. ఆ విధి ఒక స్థూలమునొదలి జీవుడు మరి ఒకటిని ధరించుచుండునయా. మోహము పొందకు మీవు అర్జునా. జీవుడు తన యానమున వపువులను ఒకటొకటిగా నవి మైలురాళ్లుగా గడచి కర్మలతో ప్రయాణించునయా. దేహేంద్రియముల సాంప్రతమనికిలో శీతోష్ణాలని సుఖ దుఃఖాలని ఎన్నో స్థితులు ద్వంద్వాలుండును. అవి కేవల శారీరకమని ఎరుగు. కౌమారాదులు మనిషికి తెలియకి ఆవేశించుచు పోవుచుండును. వీటి సహించుట దేహి కార్యమయా. తిరముగా నుండనవి వెళ్ళిపోవును. నిత్యుడైన ఆధ్యాత్మిక జీవుని బాధింపవు భవరోగములేవియు. ఈ భవరోగముల్ నీవి కావయా. తదాత్మ్య దోషాన నివనిపించును. వాటి సహించుటకే దేహమున్నది. దెబ్బల చావుల స్థూల దేహమును, పుణ్యపాప ఫలం సూక్ష్మదేహమును సహించు. వాటికి భయపడరాదయా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. పై స్థాయిలోనున్న శ్రీకృష్ణుడు అర్జునునితో అంటున్నాడు, వీరందరినీ చంపటం పాపం అంటున్నావు. దాని మాట అలా ఉంచు. ఎప్పుడు పాపమవుతుంది ఎప్పుడు కాదు అనేది తర్వాత చూద్దాం. అసలు వీళ్ళంతా చచ్చి నశించిపోయే వాళ్ళనుకుంటున్నావా? వీళ్ళు అంటున్నప్పుడు వాళ్ళ శరీరాలను జ్ఞాపకం చేసుకొనవద్దు. నీవు అన్నప్పుడు ఈ శరీరం నీవు ఎలా కావో తెలుసుకొను. నీ శరీరంలో ఎక్కడ నీవున్నావు? నీవు దానిలో చేరినప్పుడు అది ఎంతో చిన్నది. అది క్షణ క్షణానికి మారుతున్నది. ఇప్పటికీ ఇంత పెద్దదయింది. ఇంతకు ముందు రొమ్ము విరుచుకొని విర్రవీగింది. ఇప్పుడు ఈ క్షణాన దిగాలు పడిపోయింది. ఇవన్నీ సహజంగా పరిస్థితులను బట్టి శరీరంలో వచ్చే మార్పులు. కొంతకాలానికి ఈ శరీరం చచ్చిపోతుంది. ఎవరో వచ్చి బాణాలతో కొట్టి చంపనక్కర్లేదు. కానీ ఈ శరీరం పోతే ఇంకొక శరీరం తయారవుతుంది నీకు. ఈ చావు పుట్టుకలు శరీరానివి. నీకు నాకు
వాళ్ళకి అనేవి లేవని తెలుసుకో. ఈ చావు పుట్టుకులను, ఈ శీతోష్ణాలను శరీరం ద్వారా సహించి ఊరుకొనటమే కావలసింది. వాటినే పట్టుకు కూర్చొనడం తెలివి తక్కువ. శరీరం కూడా పోయేదే కనుకనే దానినే పట్టుకుని కూర్చోవాలనుకోవటం శుద్ధ వెర్రి. ఇక దానికి కలిగే బాధల మాటేమిటిగాక. అందుకని ఏదో జరగబోయేదానికి గాను దుఃఖపడటం, ఉన్నది పోతుందని చింతపడటం అది పండితులు చేసే పని కాదని తెలుసుకో అన్నాడు. అంటే కర్తవ్యం ఒక్కటే పట్టించుకొనవలసింది అన్నమాట. ఈ 4 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు పండితుడెలా ప్రపంచంలో ప్రవర్తించాలో ఆ స్థాయి చెప్పాడు. కానీ ఇక్కడ ఒక మహత్తరమైన సత్య విషయం ఉంది. అది సాంఖ్య విషయం. అదేమిటంటే వ్యక్తిలోనున్న నేను నీవు అనేది చచ్చేది కాదు. శరీరాలు మాత్రం చస్తవిగాక వానిని నేను చంపాను అనుకోవడం తప్పు అని. నేను వాని శరీరాన్ని నా బాణంతో తాకజేశాను అనుకుంటాం మామూలుగా. తాకజేశాను అనుకోవడం కూడా సరియైనది కాదనిపిస్తుంది. జరిగిందేమిటంటే బాణం అతడి శరీరాన్ని తాకింది అన్న సంఘటనమే తప్ప వేరే లేదు. బాణం వదిలింది నేను గదా అనిపిస్తుంది. వదిలింది నీ ధనుస్సు లేదా నీ చేయి అనాలి. అయితే దానికి కారణమైంది నాలో ఏదీ లేదా? ఆ శరీరం చావడానికి ఆ దెబ్బ కారణం. దెబ్బకు కారణం బాణం. దానికి కారణం ధనుస్సు. ధనుస్సు వంగడానికి కారణం నీ చేతులు. అవి కదలడానికి కారణం మనసు. మనసే నీవని అనుకోవడం తప్పు. నీవు దానిని మార్చగలవు. దానిని బాగు చేయడమే నీ పని. ఆ మాటకొస్తే అదే నీ కర్తవ్యం. ఇప్పటి వరకు బ్రహ్మాండమైన యుద్ధం చేద్దామని వచ్చిన నీ మనసు ఇలా మారిందేం? ఇందాకటి భావం చచ్చి ఇంకొక భావం వచ్చింది. అదే కారణంగా నీవు చచ్చిపోయి మళ్ళీ వచ్చానని అనుకోవడం సరియైనదా? అలాగే వీళ్ళు చస్తున్నారని, చంపివేయబడుతున్నారని అనుకోవడం సూత్ర ప్రకారం సరియైనది కాదు. ఈ శరీరం గాని, మనసు గాని, బుద్ధి గాని, ఈ అహంకారం గాని, అంతరాంతరాల్లో ఉన్న ఇంకా అనేకమైన వికారాలేవి గాని కేవలంగా నీవు కాదు అని తెలుసుకో. చెట్టు ఉంది, ఆకులున్నాయి దానికి. ఆకులు చెట్ట, పువ్వులు చెట్ట, కాయలు మాత్రం చెట్ట. ఈ ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ చెట్టుకు అంగాలుగా కొన్నాళ్లుండి రాలిపోతాయి. చెట్టు మాత్రం అలా నిలిచి క్షణక్షణాన వికసిస్తూ ఉంటుంది. ఇలా చెట్లు ఎన్నో ఉండి ఈ ప్రపంచం అయింది. ఈ చెట్లు, ఈ వ్యక్తులు, శరీరాలు ఒక్కొక్కటే పోతాయిగాక. అయినా ఈ ప్రపంచం ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటే లయమై నశిస్తాయిగాక. అయినా విశ్వం అలాగే ఉంటుంది. విశ్వం కూడా నశించిన దాన్ని సృష్టిని చేసిన ఈశ్వరుడు నశించడం అనేది లేదు. వ్యక్తి యొక్క శరీరం నశించినా నేను అనేవాడు నశించనట్లే. ఆ మాటకొస్తే ఈశ్వరుడే నేనుగానయి ప్రతి శరీరంలో కనపడుతున్నాడనవచ్చు. ఈ రూపాలన్నీ పోయినా ఈశ్వరుడు అలా సర్వత్రా ఉన్నవాడేనని తర్వాత అధ్యాయాల్లో విడగొట్టి చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఈ పరిస్థితిలో ఒకానొక గొప్ప విషయం, సత్య విషయం అర్జునునకు చెప్పేస్తున్నాడు. నేను నీవు అనేది ఎన్నడూ నశించేది కాదు. కనుక నీలోని మనసు, బుద్ధితో సహా శరీరాన్ని క్రింది అంతస్తులోనున్నట్లు చూచి మరీ ఆలోచించమని చెప్తున్నాడు. బ్రతికే కీలకం అలాగని అర్థం. ఈ కనపడే శరీరం, ఊహించే మనసు, నిశ్చయించే బుద్ధి, హుంకరించే అహంకారం వీటన్నిటికంటే భిన్నమై శాశ్వతమై ఉండే నేను నీవు అనేవాడు పై స్థాయివాడని తెలిసి ఆ స్థాయిలో బ్రతకాలి. ఇది ఒక చిట్కా. ఇది చేత కావటం ఎలా? బ్రతుకుతున్నది ఈ శరీరాల మధ్య, ఈ మనసుల మధ్య అయినప్పుడు ఇంకా పై స్థాయిలో నేను ఉండటం ఎలా అనేది సమస్య. ఈ సమస్యకు సమాధానమే తరువాతి శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సూటిగా.
15-16 శ్లోకాలు. యం హి న వ్యధయం త్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఏ పురుషుడు ఈ వ్యధల సహించి సుఖ దుఃఖాదుల సహనము సమమని ధీరుడౌచు అధ్యాత్మ సంగమున ఉండునో అతడు అమృతత్వముందును. దేహమశాశ్వితం అసతది దేహే శాశ్వతుండు తా జీవుడౌటను. స్థూల సూక్ష్మ కారణ దేహంబులకతడు విశుద్ధుడు నిత్యసత్వుడు. అసత్తునెప్పుడు సత్తని చూడకు, సత్తునెన్నడును అసత్తని కనకు. ఈ సూత్రమేప్పుడు సత్యం మనిగన పరమాధ్యాత్మిక సాధనమదియగు. సత్తేయని గాని అసత్తేయని గాని అనబడనట్టిది మరి ఒకటున్నది. అదియు కల్పడు సర్వ జగత్తుకు ఆవృతమైయుండి ఆధారమైనది. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జున, ఈ శీతోష్ణాలు సుఖదుఖాలు ఎవరినైతే వ్యధ పెట్టవో అతడు అమృతత్వం పొందినవాడవుతాడు. అది నీవు పొందాల్సిన స్థితి. ఈ మార్పులు ఇలా వస్తూ పోతూ ఉండవనేది, నీకు మార్పు అనేది లేదనేది గమనింపులో ఉంచుకోవడం ముఖ్యం. నశించని వస్తువు నీవు. నీకు ఎప్పుడూ దిగులు అనేది ఉండవలసిన పని లేదు. ఈ కనపడే శరీరాలు ఉపాధులు అన్ని క్షణక్షణానికి మారిపోయేవి. మొగ్గ నశించి వికసించిన పువ్వుగా మారుతున్నది. పువ్వు నశించి ఫలమవుతున్నది. ఫలం తినబడి రక్తంగా మారుతోంది. రక్తం మజ్జగా అయి తాను నశిస్తున్నది. మజ్జ వీర్యమై పిండమవుతున్నది. పిండం శరీరం అవుతున్నది. శరీరం చచ్చి మట్టి అవుతోంది. మట్టి మళ్ళీ చెట్టు అవుతోంది. ఇలా మళ్ళీ మళ్ళీ మారేదానికి మారని నీకు ఎక్కడ సంబంధం? ఆ మార్పు దానినే ప్రకృతి అంటాం. అలా ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. నీవు యథాతథంగా ఎల్లప్పుడూ మారకుండా ఉండేవాడివే. నశించే వస్తువు ఉండడం జరగదు. ఉండే వస్తువు నశించడం జరగదు. ఈ సంగతి మహా ఋషులు తెలుసుకొనగలరు.